తెలుగు సినీ పరిశ్రమలో అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణంరాజులతో పాటు శోభన్ బాబు కూడా ఒక వెలుగు వెలిగారు. కోట్లాది మంది లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలలో శోభన్ బాబు కూడా ఒకరు. ప్రస్తుత జనరేషన్ హీరోల్లో మహేష్ బాబుకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అప్పట్లో శోభన్ బాబుకు ఉండేది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శోభన్ బాబు. దాదాపు ఈయన నటించినటువంటి సినిమాలన్నీ ప్రేక్షకులు మెప్పించాయి. అప్పట్లో శోభన్ బాబు సినిమా విడుదలవుతుందంటే థియేటర్ల వద్ద మగాళ్ల కంటే ఎక్కువగా ఆడవాళ్లే క్యూ కట్టేవారు. శోభన్ బాబు మరణించినప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల ఇళ్లలో లేడీస్ కూడా తమ ఇంట్లో స్టార్ హీరోలు ఉన్నా సరే శోభన్ బాబు అంటేనే తమకి ఇష్టమని చెప్పేవారట. అంతటి పాపులారిటీని దక్కించుకున్నారు శోభన్ బాబు. ఆయన సినిమాలో నటించి సంపాదించిన ఆస్తులు మొత్తం భూములు కొనుగోలు చేసేందుకే ఖర్చు పెట్టేవారట. భూమి మీద డబ్బు పెడితే అది అంతకు రెట్టింపు స్థాయిలో తిరిగి వస్తుందని నమ్మిన ఏకైక హీరో శోభన్ బాబు గారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొన్ని వేల కోట్ల ఆస్తులను కూడబెట్టారట. ఈ విషయాన్ని ఆయన స్నేహితులు సీనియర్ నటుడు మురళీమోహన్ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. శోభన్ బాబు గారి గురించి చెప్తూ చర్చ మొదలైనప్పుడల్లా తొలుత వినిపించేది ఆయన ఆస్తుల టాపిక్ గురించి కావడం గమనార్హం. మురళీమోహన్ హీరోగా ఉన్నప్పుడే శోభన్ బాబు స్టార్ హీరోగా కొనసాగుతూ వేల ఎకరాలు కొన్నారట. అసలు చెన్నై చుట్టుపక్కల శోభన్ బాబు కొన్నటువంటి ఆస్తుల గురించి వింటే ఆశ్చర్యపోతారట. ఆయన ఆస్తులన్నింటినీ లెక్కలు చూపెడితే 80,000 కోట్లకు పైగా ఉంటాయని తెలుస్తోంది. మరికొందరైతే శోభన్ బాబు ఆస్తుల విలువ దాదాపు 1,00,000 కోట్ల పైగానే ఉంటుందని అంటుంటారు. ఇన్ని ఆస్తులను సంపాదించినటువంటి శోభన్ బాబు కొడుకులు మాత్రం సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. శోభన్ బాబు కొడుకులు కూడా తమ ఆస్తులను పెంచుకుంటూ చెన్నైలో టాప్ రియల్టర్లుగా కొనసాగుతూ ఉండడం విశేషం.